కృష్ణ నీకు గొరింటాకు పాట వస్తుందా? పచ్చిదింటి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టరా వీళ్ళు? మా అమ్మ అడుగుతుంది అవుతుంది కారం. ఫస్ట్ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? చలో స్కూల్కి వచ్చాను, పిల్లల్ని తెచ్చాను, మళ్ళీ వెళ్తున్నాను. వాళ్ళ వర్షం పర్లేదు, ఏం పర్లేదు, మొత్తం డ్రై ఉంది. ఫ్రెండ్స్ చూసారా స్కూల్ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో కంప్లీట్ అక్కడ వరకు కంప్లీట్ ఫుల్ ట్రాఫిక్, మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నమాట ఈ టైంలో. ముందు రండి అందరు. జై శ్రీరామ్ అందరికి. సో ఉదయం సమయం 9 అవుతుంది. మన గుండు హనుమాన్ స్వామి టెంపుల్ దగ్గర వచ్చాడు అనమాట. చూసారా శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం. గుడి గంటలు మోగుతున్నాయి. అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, మన హనుమంతుల వారు ఉన్నారు, ప్లస్ రాముల వారి టెంపుల్. రాముల వారి టెంపుల్, ఇది టెంపుల్ ఆవరణ బయట. మన గుండు హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సాయిబాబా, శివుడు, రాముల వారు, శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో శివాలయము, సీతారాములయం మరియు షిరిడి సాయిబాబా ఆలయంలో ఉన్నాయి. ఈ రోజు భక్తాంజనేయ స్వామి, రాముని దర్శనం, శివుని దర్శనం అండ్ సాయిబాబా దర్శనం అయితే అయినాయి. ఇది గుడి మనకు ఊరి మధ్యలో మంచి ప్లేస్ లో ఉంటుంది గుండు హనుమాన్ టెంపుల్. ప్రశాంతమైన వాతావరణంలో కొలువు తీరిన మన హనుమాన్ వారు, మన వావిలాల పొన్ని గుండు హనుమాన్ స్వామి టెంపుల్ ఇది మొత్తం. రావి చెట్టు. ఇవాళ అనుకోకుండా దేవుని దర్శనం అయితే చేసుకున్న ప్రదక్షిణలు అయిపోయినాయి. ఎవరు మనకు సాయిబాబా, తర్వాత శివుడు, రాముల వారు, హనుమంతుడు, దత్తాత్రేయుడు దర్శనాలు ఈ గుళ్ళో జరుగుతాయి అనమాట. ఇది మనకు కరెక్ట్ వాయిలాలపల్లిలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. పురాతనమైన టెంపుల్ అనమాట. నేను ముట్టకుంది ఎప్పుడో వచ్చినప్పటి నుంచి నేను చూసిన టెంపుల్. సో ఇవాళ దర్శనం చేసుకున్నాము. చలో అనే వాళ్ళ ఇంటికి వచ్చాను ఇవాళ, చాలా రోజుల తర్వాత వచ్చినాయి మళ్ళీ. చలో అనే వాళ్ళ ఇంట్లో కప్ ఆఫ్ టీ విత్ మురుకులు. సో ఇవాళ అన్ని దేవతల దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. ఏం కర్రీ అంటే మేము కర్రీ వండుతున్నాం. కర్రీ వండుతా అంటే వంట వండుతా అంటే నేను వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాను అన్నట్టు. ఏది సొరకాయ కర్రీ నాకు నచ్చినట్టు ఉండాలని చెప్పేసి దాని ప్రయోగాలు చేస్తాను నేనే. సొరకాయ ఫ్రై మీరు ఇచ్చామనుకుంటారా ఇట్లా అనుకుంటారా చెప్పండి. నేను వేసామని జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ, కళ్యామాకు, తర్వాత ఒక లవంగ వేసినట్టు లైట్ గా, అండ్ ఒక చిన్న దాచి చెక్క వేసినాము. ఇంకేసి నూనె పోసినాము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంకేనా కానీ వేసిపోయినాము. ఇవే వేసినాం మళ్ళీ వేసినాయి. సో ప్రజెంట్ అయితే మనకు సొరకాయ వంట అవుతుంది. ఏం వేసాక వాళ్ళు అడగాలి, జమిని అడగాల. మామూలు ఏది అడగాలా జమిని అడగమంటది. గూగుల్ జమిని అడిగితే చెప్తుంది. వంటలు ఏమైనా ఏం వంట వేయాలంటే అడిగితే వంట చేస్తాను అనమాట. సో ఒకసారి జమిని వీడియో చేద్దాం సపరేట్ గా. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ జమిని ద్వారా క్వశ్చన్ అడుగుకుంటే మీకు ఒక వీడియో ఇస్తాను. ఫ్యూచర్ లో మంచి వీడియో వస్తుంది చూడండి. బయట అయితే ఎండాకాలం లెక్క ఎండగొడుతుంది. మేఘాలు, క్లౌడ్స్ అన్ని చూస్తారు. ఎండాకాలం సేమ్ యాజ్ టీజ్ ఎండాకాలం ఎట్లా ఉంటుందో అట్లే ఉంది. మన చెట్లు, దానిమ్మ చెట్లు, మన పిట్టలు సైలెంట్ గా ఉన్నాయి. వల్ల బొజ్జనిండినట్టున్నాయి పాపం. ఇక్కడ కూర్చున్నాయి. వాళ్ళు అల్లరి చేస్తారు. పోయేటప్పుడు అంతా కిచి అల్ల అయితే అల్లం పెట్టాం, బియ్యం పెట్టినాం. ఇక్కడ బియ్యం, అన్నం. అమ్మ చూసినా మేము వచ్చినా పోతున్నా, చూసినా మీకు వచ్చినా కూడా అవి మాత్రం అలవాటు అయిపోయినాయి. రెగ్యులర్ గా ఇలా వాడతాయి. ఈయన ఒక వీడియో ఎత్తడం తెలుసు దానికి కూడా. మమ్మల్ని వీడియోలు పెడతానని పిట్ట అనుకొని ఉంటది. 3 లాస్ట్ కు ఎన్నో అయితే పొంగ ప్రస్తుతానికి అయితే 3 ఉన్నాయి. అవి కూడా ఎంతవరకు ఉంటాయి ఏందని తెలియదు. 3-4 ఉన్నాయి దాని చెట్లు. పెద్ద 3 ఉన్నాయి. ఇక పత్తి కూడా చూసినా పత్తి కాయలు పెట్టినాయి. అంటే పొంగ మనం పెరగ లాస్ట్ మిగులుతా ఉంటాయి అనమాట. ఇవి ఏం చెట్టు అమ్మ? ఇది తుమ్మికూర చెట్టు అనేది. వేరే గిట్టెట్టిన ఆకులు వేరే పెరుగుతుంది. పూలు ఇది ఏం చెట్టు అసలు? ఇది తుమ్మిపూలేనా ఏమో. ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి, ఇది ఏం చెట్టు? తుమ్మిపూల చెట్ట ఏం చెట్టు? అది శంకుపూల చెట్టు. ఇది మా జున్నాని విన్నానికి ఆల్రెడీ 12 అవుతుంది. ఇంకొక అరగంట అయితే వాళ్ళకి లంచ్ టైం. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇవాళ మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు. మాకు కూర కావాలి, తినాలి. చలో ప్రస్తుతం అయితే కారపొడి రైట్. ఒకటి బస్. మీరు స్పైసీ తింటారా, లైట్ తింటారా? కాంపిటీషన్ కాబట్టి నేనైతే స్పైసీగా తింటాను. ఫ్రెండ్స్ చూసారా సొరకాయ కూర అనేది మామూలుగా గ్రీన్ గా వాడుతుంది, ఎర్రగా వాడుతుంది అనమాట. స్పైసీ అయింది అనమాట, ఫుల్ స్పైసీ. సో కొత్తిమీర వేసాము, దించాము, తినడమే. ఆఖరి అయితే ఘోరంగా అవుతుంది. ఇప్పుడే మా వాషింగ్ మిషన్ చూసారా పిండేసింది బట్టలు. అమ్మ ఆరేస్తుంది ఇక్కడ. అమ్మ కర్రీ నోట పెడితే ఇట్లా బొగ్గునేటట్టు ఉంది. నూనె అని చెప్పేసి నూనె బాగా వేసింది. కారపొడి కూడా ఫుల్ పోసినాం. అంటే పప్ప తిని చూద్దాం. తిన్నాక ముచ్చట. ఫస్ట్ తిన్నాక బాగా కారం అనిపితే మళ్ళీ ఇంత పెసరపప్పు ఉడకబెట్టి నానబెట్టి వేసుకుంటే అయిపోతుంది కదా. ఉడుకుందా ఇంట్లో? కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చిదింటి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టరా వీళ్ళు? ఇప్పుడు కొడుకుంటే ప్రసాదం పెట్టావా?
పెట్టినాం. మరి ఫ్రిడ్జ్ ఎత్తి పెట్టినావు, అది తినచ్చు కదా. నేను అక్కడ తింటదని తీసిన గిన్నెలో పెట్టిన. సరే సరే ఓకే, తిన్నాక వద్దాం ముచ్చట. మనం అన్నం అయితే తిందాం. గరం గరం కర్రీ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఘోరాతి ఘోరమైన కారం అయిందనమాట. మా అమ్మ అడుగుతుంది, అవుతుంది కారం, కారం ముక్కినట్టు ఉంది. ఓకే జాస్తి చేసుకున్నాను, ఇంకా కర్రీ వేసుకోలే. ఇక మా కర్రీ యాక్చువల్గా చూసా రెడ్ కలర్ ఇట్లా అయిపోయింది, ఫుల్ కారం చూసారా అయిపోయింది. కారపొడి బుక్ ఎట్లుంటుందో అట్లా అయిపోయింది మా కర్రీ. యాక్చువల్ అనుకోకుండా వేసానంట, నేను వీడియో ఇస్తున్నా కదా, స్పూన్ వేసరికి కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఒక స్పూన్ వేస్తే 2 స్పూన్ల కారం వేసింది. మొత్తం నర నశాలానికి అంతా ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది మొత్తం అంత కారం కారం. ఇలా ఎక్స్ప్రెషన్ రాలే మా అమ్మ, ఎక్స్ప్రెషన్ ఎట్లా తినాలి చెప్తాను. మా అమ్మ ఏమైనా బుడకాకరగా వేసుకుంది. అమ్మ మళ్ళీ మిషన్ కుడతాను, ఏం కుడతాను అమ్మ మళ్ళీ ఎవరి బ్లౌజ్ ఇది అక్కదా. ఓకే ఇక్కడ చూసారా అమ్మటి, ఇక చూడు ఫోన్ ఆడ పెట్టుకొని ఇక్కడ అవుతుంది. ఇంటర్ని టైం అయిపోయింది. నేను జున్నాను విన్నా తీసుకోవడానికి వెళ్తాను అనమాట. సాయంత్రం 4 గంటల 5 నిమిషాలు ఆల్మోస్ట్ టైం. జున్ను అయితే విన్నది ఎప్పుడో అయిపోయింది, జున్నుకు 4:10. సో లేట్ అవుతుంది. చలో వెళ్దాం రండి, కమాన్ ఫాస్ట్. ఇవాళ సివిల్ డ్రెస్ వచ్చాడు విన్ను నాని, కార్తిక్ నాని. ఏం చేసి ఇవాళ స్కూల్లో? ఏయ్ విన్ను ఏం చేసి ఇవాళ, ఏం చేసిళ్ళు? కొత్త ఏమి ఇచ్చిళ్ళు? రైటింగ్స్ ఇచ్చిల్లా? ఇవాళ కొత్త ఈ డ్రెస్ వేసుకున్నావు కదా, ఏమి ఇచ్చిల్లు స్పెషల్? ఏం క్లాస్ లీడరా? క్లాస్ ఏమొచ్చింది చూపెట్టు బ్యాచ్ చూపెట్టు. ఏమో ఎగురితే ఎట్లా కనిపిస్తుంది? క్లాస్ రిప్రజెంటేటివ్. విన్నాను ఇవాళ ఏం చేసిళ్ళు? ఏం చేసాం మరి, ఇంకా తర్వాత ఇంకేం చేసాం? సివిల్ డ్రెస్ ఎందుకు ఇవాళ? సివిల్ డ్రెస్ ఎందుకు ట్రైన్ అంటే ట్రైన్ దగ్గర మరి వర్షం దగ్గర మరి ట్రైన్ అంటే వర్షం దగ్గర గొడుగు పట్టుకున్నారా, అమలు పట్టుకున్నారా? ఏం డాన్స్ చేసింది మరి, పాట తెలదా? జున్నుకైతే లేదు, విన్నికైతే డాన్స్. ఇంత ముందు ఉందో మేము వండుకున్న కర్రీ ఉంది కదా, ఫుల్ కారం ఉంది కదా. ఆ కారం తగ్గించుకోవాలంటే అల్టిమేట్ ఏంటంటే పెరుగు కావాలి, పెరుగు వేసుకోవాలంటే అందుకని పెరుగు షాప్ తెచ్చినాం. చలో మన కారంకు విరుగుడు పెరుగు అన్నమాట. ఫుల్ కారం అయింది, పెరుగు తీసుకుంటాం. నువ్వు కారం తింటావా పెరుగు తింటావా? తింటావు కదా, తినాలి పెరుగు. ఓకేనా? ఇంటికి వెనక పెరుగు తాగాల. కార్తీక్ విన్ను, ఓయ్ నీ బర్త్డేనా ఈరోజు? బర్త్డేనా? తీసుకో పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు నీ బర్త్డేనా? చలో ఇంటికి వచ్చేసాము. జున్నానే పెరుగు ప్యాకెట్తో ఆడుతాడు, విన్నా సాక్స్ ఇప్పుతాడు. అమ్మ ఇంకా అప్పటి కంటిన్యూ కొడుతూనే ఉంటది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనం అప్పుడు వేసుకున్న కారం కర్రీ ఉంది కదా, దాన్ని కారం తగ్గించుకోవాలి. అంటే ఏం చేయాలంటే ప్రస్తుతం పెసరప్పు నానబెట్టాము, ఇప్పుడు ఉడకబెడుతున్నాం అనమాట. ఈ పెసరప్పును ఈ కారం కర్రీలో కలపాలి. చూసారా రెడ్ కర్రీ. కథ నా కారం అంటే కథ నా కారం ఉంది అనుకోకుండా అట్లా అయిపోయింది. అయినా తిన్నా నేనైతే ఫుల్ కారం తిన్నా తెలుసా, ఫుల్ కారం నా కర్రీ తిన్నా నేను తెలుసా నీకు. ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చూసారా ఒక 6 రకాల పిట్టలు వచ్చినాయి. ప్రస్తుతం ఇక్కడ ఎండిపోయిన చెట్టుకు ఒక్క చెట్టుకి 6 రకాల పిట్టలు ఉన్నాయి. 6 రకాల పిట్టలు. అక్కడ 2 చిన్న పిట్ట వేరున్నాయి, ఇక్కడ పెద్ద పిట్ట వేరున్నది, కిందికి ఇక్కడ ఒక పిట్ట ఉన్నది. ఇక్కడ అరిచేది అరుస్తున్నాయి. యాక్చువల్గా ఎందుకు అరుస్తున్నాయి తెలియదు కానీ వాటి మొత్తానికి వచ్చి ఇక్కడ అరుస్తున్నాయి. అండ్ ఇదే విధంగా ఈ పిట్టను చూసుకుంటూ మన పైన ఒక బిల్డింగ్ మీద ఇక్కడ ఒక పిట్టను కూర్చున్నది చూసండి, కూడా కూర్చున్నాయి. కింద అది అరుస్తుంది మరి, చిన్న పిట్ట పిల్లనా ఏమో తెలియదు, ఇక్కడ అరుస్తూ ఉన్నాయి అనమాట. నానా తినుకుంటా ఎవరన్నా ఫోన్ చూస్తారా? ఫస్ట్ తిన్న తర్వాత చూడండి. ఓవర్కి అయిపోయిందా? ఓవర్కి ఇంకా సమయం 6:30 చూసా సూర్యాస్తం అవుతుంది. కంప్లీట్ ఆరెంజ్ సన్ చూసారా ఎలా ఉన్నారు. మామూలుగా అయితే ఇది ఎండాకాలం రోజు ఇట్లా కనిపించాలి, మనకు వర్షాకాలం రోజు ఆరెంజ్ సన్ ఇట్లా అనిపిస్తున్నారు. కెమెరాలో అంత మంచిగా అనిపించే కానీ ఇక్కడ చూస్తాం మొత్తం సూపర్ గా ఉంది. సూపర్ ఆరెంజ్ కలర్, కింద మొత్తం గ్రీనరీ చూసారా, ఇంటి వెనకాల మొత్తం గ్రీనరీ విరిగిపోయింది. సన్సెట్ ఫ్రెండ్స్ చూడొచ్చు. సన్ మా కిటికీలోకి వెళ్ళి ఎట్లా కనిపిస్తున్నాడు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇగో చూడండి నా ముఖం మీద కొడుతున్నాడు చూడండి ఎట్లా కనబడుతున్నాడు. మొత్తం డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ 180 degrees అవుతుంది అనమాట. సన్ నా ముఖం మీద పడుతుంది కంప్లీట్ గా డైరెక్ట్ గా. వీళ్ళ చూస్తున్నారు సన్. నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఇలా హోంవర్క్ చేసుకుంటూ మా ఇక్కడ కరెక్ట్ సన్సెట్ గా వినాయకుడి మీద పడుతుంది ఇక్కడ డైరెక్ట్ గా. సో రాత్రి కూడా బయటకు వచ్చాను సడన్ గా. మా కృష్ణ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ అందరూ ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ?
ఓకే, ఆషాఢం స్పెషల్ ఏంటి? గోరింటాకు స్పెషల్. సో ఇక్కడ అమ్మవారి లాగానే కదా ఇక. అమ్మవారి రోలు చూసారా? అసలు నాకు ఒకటి చెప్పండి, మైదాకి ఎందుకు పెట్టుకుంటారు? ఫస్ట్ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? రైట్. సో ఇంతకుముందు గూగుల్ చెప్పిన అడిగిన నేను, వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు అడిగా. యాక్చువల్గా ఆషాఢం లేదంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కనుక గోరింటాక్ అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అనమాట. అట్లా మన స్కిన్ అలర్జీస్ కానీ ఏవి రాకుండా ఉండడానికి ఇది మన అమ్మవారికి కూడా పెడతారు యాక్చువల్గా గోరింటాక్ను. ఇప్పుడు అందరు ఎవరి వాళ్ళ పెట్టుకుంటారా? ఈ గోరింటాక్ స్పెషల్ మధ్యలో ఏం పెట్టారు? చిన్న రోలు, కుంకుమ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నారు? గోరింటాకు తీస్తున్నారా? గోరింటాకు పాట పాడతారు మీరేమన్నా? కృష్ణ, నీకు గోరింటాకు పాట వస్తుందా? చాలా బాగుంది.